హాయ్ గైస్, టుడేస్ వ్లాగ్. ఈరోజు అయితే సైకిల్ ఎక్కుతున్నాం. మీరు ఏం చేస్తాను చూపిస్తాను. ఇంతసేపు అక్కడ జిమ్ ఉండే, ఆ జిమ్కి ఏదో పోయినా. ఓపెన్ జిమ్ అది, ఫ్రీ, గవర్నమెంట్ది. రోజు తొక్కి తొక్కి కాళ్ళు వస్తున్నాయి. అవును గైస్, గలీలోకి అయితే పోదాం. ఇవన్నీ మనం చిన్నప్పుడు తిరిగిన గలీలే, అన్నీ మనకు అలవాటే. ఆయుసం మాత్రం మస్తు వస్తుంది గైస్. అదే గల్లీ కొంచెం బ్లర్ వస్తుంది గైస్, ఏమనుకోకండి. ఫోన్ చక్కలేదు అందుకని కొంచెం రాదు. ఎక్కేయలొద్దు గ్యాస్, ఇక్కడ కాయసం వస్తుంది. ఇప్పుడైతే ఇంటికి పోదాం. ఇదైతే మా గ్రౌండ్ అన్నమాట. చిన్న గ్రౌండ్. అక్కడ ఇంకోటి పెద్దది ఉంటుంది, అక్కడ చూపిస్తా. ఇది గుడి, ఇందులోనే మేము శాఖ చేస్తాం. ఆ గుడిలో మేము శాఖ చేస్తాం. నేను ఇలా ఎన్నింటికి వేసిన అంటే 5ంటికి వేసిన గైస్. ఒకసేపు ఇంట్లో వార్మప్ చేసిన మీకు అట్లా గ్రౌండ్ చూపిస్తా. పాండి గ్రౌండ్ చూపించి నేను ఇంటికి వెళ్ళా. గ్రౌండ్ చూపించి ఇంటికి వెళ్ళా. చూడండి, ఇదైతే ఆ పెద్ద గ్రౌండ్. లోపలికైతే మాది గ్రౌండ్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక రౌండ్ అటు పోయేద్దాం. ఈ సందులోకి అయితే వేద్దాం. ఇదైతే ఏకశిల స్కూలు. ముందు నుంచి అంటే చూపిస్తా, ముందు నుంచి కూడా చూపిస్తా. ఇది మహబూబాద్ బ్రాంచ్. ఇది ఒకటే బ్రాంచ్ ఉంది ఇక్కడ మహబూబాద్లో ఒకటే బ్రాంచ్ ఉంది. ఎందుకంటే స్లో పోతున్నా అంటే ఇప్పుడు గల్లీలు కదా, సడన్గా ఎవరైనా వచ్చినా మనకి ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. అందుకని వెళ్ళబోతున్నా. రేపు మెయిన్ రోడ్డు మీద వేసి మీకు బ్లాగ్ పెడతా. అది చూడండి, అది చూసండి. ఎవరిది అవుతుంది గాయస్. అందరూ వీడియో తీసి నాకే చూస్తారు గాయస్. అయితే పెళ్ళి చూడండి, పెళ్ళి అయితే అవుతుంది ఇలా ఇంట్లో. ఇక్కడ తెప్పిస్తుంది. కుక్కలు చూడండి గాయస్ ఎట్లనే ఎగబడతాయి. అందుకని ఆ ఏకశిల స్కూల్ అయితే చూపెట్టలేదు. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే చూపెడతా. ఇల్లు చూడండి గాయస్ ఎట్లా ఉందో, మొత్తం డిజైన్ మస్తు ఉన్నాయి. ఇటైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు గాయస్, అంటే అకంటే పెద్దనే అన్న దగ్గరికి అయితే పోవాలి. ఇప్పుడు మళ్ళీ సందులోకి వెళ్ళిపోదామా అల్లకి వెళ్ళిపోమా అనుకుంటున్నా. ఇక్కడికి వెళ్ళిపోతే మొత్తం ఉన్నాయి కదా గాయస్, మొత్తం మట్టి ఉంది. మట్టి అవన్నీ ఉన్నాయి కాబట్టి మెయిన్ రోడ్ మీకెళ్ళి అయితే పోదాం. మెయిన్ రోడ్ మీకెళ్ళి అయితే పోతున్నాం. మీరు చూడండి, ఓకే? మీరు చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఏమేమి వస్తున్నాయి, ఏమేమి పోతున్నాయి. ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తే ఎట్లున్నది చూడండి. అవును గైస్, ఇది ఇందాకనే వచ్చినాం గైస్. ఒకసారి మీరు గుర్తుపట్టచ్చు. ఈ రూట్ అయితే మనం ఇందాకనే వచ్చినాం. ఇవాళ
6ంటికి లేచిన గ్యాస్ 5 సారీ 5 అయింది టైం 5. ఇప్పుడు ఎంత అవుతుందంటే 6 అవుతుంది గ్యాస్ టైం. ఇంకొక హాఫ్ అన్ అవర్ తిరగాలి గ్యాస్. ఒక హాఫ్ అన్ అవర్ తిరగాలి. తిరిగితే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నా కాబట్టి తొక్కడం రావట్లేదు. మళ్ళీ ఒకసారి వద్దులేండి, చక్కగా పోదాం. రోడ్డు నుంచి అయితే పోదాం. ఇట్లా కూడా పోవచ్చు మా ఇంటికి ఇట్లా కూడా పోవచ్చు. చూపిస్తా మా ఇల్లు కూడా. ఇట్లా కూడా పోవచ్చు. ఇట్లా సందుల నుంచి పోవచ్చు అని పంచర్ అవుతుంది అని నేను అవ్వట్లేదు. ఇక్కడ ఎత్తుగడ్డు ఉందా, ఇది ఎక్కాలంటే ఒక చేతిని కాదు. చూడండి మీరే, స్లోప్ ఉంటుంది పైకి, కిందికి స్లోప్ ఉంటుంది, పైకి ఎత్తుంటుంది. ఆడ ఇంత దక్కినా పోవట్లేదు సార్, ఇంత దక్కినా పోవట్లేదు. కుక్కలు అడ్డు వస్తున్నాం మధ్యలో. ఇదేమో మా బొడ్రాయి. ఇక్కడ కూడా ఒక పెళ్ళి అవుతుంది. ఇప్పుడైతే ఇది గోపాల స్వామి గుడి అంటారు. అట్కే రాయప్ప గుడి ఉంటుంది. ఇదిగోండి అట్లా 5 గుళ్ళు ఉంటాయి మొత్తం. అక్కడ ఒక శివాలయం, ఇక్కడ ఒక అయ్యప్ప స్వామి, అయ్యప్ప మాలది, ఇంకా బ్రహ్మంగారి గుడి, ఇంకా వేణుగోపాల స్వామి. ఇదేమో మా ఆర్ఎస్ఎస్ కార్యాలయం. ఇవన్నీ మనం చిన్నప్పుడు మస్తు తిరిగినాం. చిన్నప్పుడు అయితే మొత్తం దుమ్ము చేసినాం. ఇప్పుడైతే మీకు శివాలయం ఇట్లా చూపిస్తా. అక్కడ శివాలయం చూపిస్తా. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళి మా ఇంటికాడ ఏమేమి ఉంటాయి అని ఒక రోజు అయితే దీనికి ఒక 100 లైక్స్ వచ్చినాయంటే మా హోమ్ టూర్ చేస్తా. 100 లైక్స్ రావాలి, హోమ్ టూర్ చేస్తాను నేనైతే. శివాలయం, ఇదే శివాలయం అంటారు. ఇంకా ముందుకు పోతే టెంపుల్స్ అయితే ఏం లేవు, మొత్తం గల్లీలు ఉంటాయి, తిరుగుడు ఉంటుంది. ఒకరోజు మీకు మొత్తం నేను నాకు ఏమేమి తెలుసు అన్నీ చూపిస్తా. ఇప్పుడు ఇంటికైతే పోదాం బ్యాక్. మా ఇల్లు అయితే ముందు పోయిందేమో, అక్కడ వైట్ కలర్ కార్ ఉందా లెఫ్ట్ సైడ్, ఆ సందులో కుక్క పోతున్న సందు అదే సందు. మీ కుక్క అవుపడపోవచ్చు. ఓకే, ఇదైతే మా గల్లీ కుక్క. ఇది మా పక్కన గల్లీ. ఆ షాప్ వాళ్ళు అయితే మేము అక్కడ పోతే కొంటాం, ఎక్కువ అయితే అక్కడనే ఉంటాం. రైతు ఇంటికి పోయాం. ఇదే కుక్క నేను చెప్పింది, చిన్నది పోతుంది చూడండి వస్తుంటే. అది మా చెల్లెకి బాగా అలవాటు అయ్యి ఇంకెవరు లేవలేదు మా గలీలో. ఒక్కరో ఇద్దరు రేసిండ్రో ఇంట్లో ఉన్నట్టున్నారు. ఇంకా నురుకు వస్తుంది, కొట్టుకుంటున్నాయి. మా ఇల్లు అయితే వచ్చేసింది, చూపిస్తా. మా ఇల్లు అయితే ఇది గోల్డ్ షాప్. మా ఇల్లు అయితే ఇది గైస్. ఇదైతే మా ఇల్లు. ఇంకోండి ఇంట్లో 1 అవర్ మంచిగా పైన మేముంటాం, ఆ పైన మధ్యలో రెంటు. ఇక్కడేమో మా నాన్నమ్మ వాళ్ళు ఉంటారు, ఇక మా అత్త వాళ్ళు వచ్చేళ్ళు, మా మేనత్త వాళ్ళు వచ్చేళ్ళు. సైకిలు ఉంది, ఇక్కడైతే ఆడ పెడదాం సైకిలు. మళ్ళా మేము కొద్దిసేపు పైనాక క్రికెట్ ఆడతాం. అన్నింటికి ఒక 9 నుంచి 11 వరకు అయితే ఆడతాం క్రికెట్. అట్లయితే మేము కంటిన్యూ అయితే డేని అయితే చేస్తాం. మీకు హోమ్ టూర్ కావాలంటే, హోమ్ టూర్ చేయాలనంటే 100K లైక్స్ రావాలి. 100K అంటే ఇప్పుడే కాబట్టి వద్దు, 100 లైక్స్ వచ్చినాయంటే ఏం కాదు. నేనైతే మనది హోమ్ టూర్ అయితే వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఇంకా ఏమేమి చేయాలో చెప్పండి, మీరు కామెంట్స్లో చెప్తే నేను చేస్తాను. నన్ను మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా సపోర్ట్ మీకు ఉంటుంటుంది. మీ వల్లనే నేను
ఇప్పటివరకైనా నేను కొంచెమైనా వచ్చిన, మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేను ఎక్కడ దాకా పోవాలో అక్కడ దాకా పోతా. సరే ఓకే గైస్, నువ్వు ఇదైతే మా ఇంటి చూపించాను. ఇక్కడైతే లోపలికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం చూపిస్తా. వండుకున్నారో చేస్తున్నారో చూపిస్తా. లైట్ వేసి మరి చూపిస్తాను మీకు. ఓకే గైస్, ఇదైతే మా డోర్ వేస్తున్నా, ఇవ్వండి. లైట్ అయితే పెడుతున్నా, వాళ్ళు పండుకున్నారు. లేకపోతే పళ్ళు పెడతారు. లైట్ పెట్టు ఇవ్వండి నానమ్మ. ఎవరు బాగున్నారు? తిడుతుర్రు, లైట్ ఎందుకు వేసినావు అని తిడుతుర్రు. అందుకని ఇప్పుడు లైట్ బంద్ చేస్తా. మళ్ళీ ఇంట్లోకి పోతే లైట్ బంద్ అని తిడుతుర్రు. అప్పుడే స్నానం చేసి లేదు పైకి పోయి చివరి పెట్టుకుని అంతా స్నానం చేసి కథ పోదా. పోయి కొంచెం క్రికెట్ ఆడాలా, కొంచెం సైకిల్ దొక్కాలా, మంచిగా ఇట్లా మనం పక్కకు కావాలా, మీకు వీడియోస్ రావాలా, మంచిగా చూడాలి, మీరు ఎంజాయ్ చేయాలి. అందుకని నేనైతే పెడుతున్నా. నాకు సపోర్ట్ చేయండి. నాకైతే 100K అవసరం లేదు, నాకు 100K అని వస్తుంది. 100 లైక్స్ చేయండి. 100 లైక్స్ ఇస్తే నేను మీకు హోమ్ టూర్ తీస్తా. ఓకే గాయ్స్, బాయ్ బాయ్, సీ యూ ఆల్. బంద్ చేయనీకి లేదు, బంద్ చేసుకోవాలి మనమే.